హే గాయ్స్, ఈరోజు బాలీలో మాది సెకండ్ డే అనమాట. సో ఆర్డినరీ ప్రకారం మాకు ఈరోజు వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. సో ఈరోజు మేము వాటర్ స్పోర్ట్స్ చేయడానికి బయలుదేరామన్నమాట. సో ఇక్కడ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. వాళ్ళు చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. సో మనము వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళేక ముందు అక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇంకా ఎక్స్ట్రాగా మన ఐటినరీలో కాకుండా ఇంకా ఏమైనా చూస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మేము సీ వాకింగ్కి చూస్ చేసుకున్నాము అండ్ ఇద్దరికి కలిపి ఒక 8,000 దాకా అయింది ఎక్స్ట్రాగా. అండ్ మాకు ఇంక్లూడ్ అయింది బనానా బోట్, పారాగ్లైడింగ్ అండ్ స్పీడ్ బోట్ అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళే మొత్తం అంతా కాస్ట్యూమ్స్ అన్నీ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అన్నీ బాగుంటాయి. సో అవి చేంజ్ చేసుకొని మేము స్పోర్ట్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. లెట్స్ సీ. ఫ్రీడమ్ ఇది నట్టు రౌడీ విసిల్ చేస్తూ చేసి అల్లర్లి కచ్చాలేమో ఈ పూట. మేడం మీదే ముందు మొత్తం ముందే ఉంది, కొంచెం రొమాంటిక్ గా ఉంటే తప్పే ముందు. సీ వాకింగ్ నేను చేద్దామని అనుకున్నాను గాయస్. వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ షూర్. ఎవరికైతే భయం ఉండదో డెప్త్ అనేది చక్కగా ఎక్స్పీరియన్స్ చేయండి. నేను ఫొటోస్ దిగడానికి నేను ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకున్నాను. బట్ యాజ్ సూన్ యాజ్ వెళ్ళంగానే ప్రెషర్ అయితే వచ్చింది నాకు. సో ఇమీడియట్గా పైకి తీసుకెళ్ళమంటే తీసుకొని వచ్చేసాడు. అండ్ మా హస్బెండ్ చక్కగా కిందకి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేశారు త్రూ అవుట్. సో ఆ వీడియో అయితే నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను, మీరు కూడా చూడండి. ఇట్ వాస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ట్రస్ట్ మీ గాయస్, యూ ఆల్సో హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్. సో మేము స్పోర్ట్స్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయాము. అక్కడే వాష్రూమ్స్ ఉంటాయి. నీట్గా ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళు కాంప్లిమెంటరీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అలా ఇచ్చారు. అవి కూడా తినేసి మా వీడియోస్ అక్కడ కలెక్ట్ చేసుకొని, అండ్ ఈ వీడియోస్ వాళ్ళు తీయడానికి మేము ఎక్స్ట్రా పే చేసాము. ఎందుకంటే మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి, మాకు తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మేము ఎక్స్ట్రా పే చేసి మేము ఆ వీడియోస్ కూడా తీయించుకున్నాం అనమాట. సో అవి కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే బయలుదేరాము. సో స్టార్టింగ్ అయితే ఇండియన్ రెస్టారెంట్స్ ఫిగర్ అవుట్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది. బట్ లేటర్ ఆన్ మాకు ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయని, అక్కడ ఎక్కడైతే బాగుంటాయో మాకు అర్థమైందనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ మా డ్రైవర్. సో ఇప్పుడైతే పంజాబీ దాబాకి వచ్చేసాము. అండ్ మోస్ట్లీ మేము బాలీలో తినింది ఏంటి అంటే జీరా రైస్ అండ్ దాల్ అనమాట. సో ఇక్కడ కూడా హ్యాపీగా అదే ఆర్డర్ చేసుకొని చక్కగా తినేసి, సో దట్ ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఇదే తిన్నాము. సో కాసేపు అంబియన్స్ ఎంజాయ్ చేసి రిలాక్స్ అవుతూ ఫుల్ వాటర్ స్పోర్ట్స్ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. సో ఫుల్ ఎండగా కూడా ఉన్నింది అక్కడ, క్లైమేట్ కూడా అంత సపోర్టివ్గా కూడా లేదు. సో ఫుల్ ఆకలేసింది. తినేసి అక్కడ నుంచి మేము కెసెక్ డాన్స్ చూడడానికి అయితే బయలుదేరుతున్నాము. సో దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో ఇంతవరకు మీరు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి.